ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 18వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 18వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. అభివృద్ధి అంతా మీ పనుల్లోనే కనిపిస్తుంది. చక్కగా ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆలోచనలు కూడా కొత్తదనంతో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఒక కార్యరూపం దాల్చి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు ఎంతైతే కృషి చేసి ఎంతైతే శ్రమ పడుతున్నారో మీ శ్రమకు తగినంత ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా రాణించడం కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. కాలం అయితే చక్కగా కలిసి వస్తుంది. మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే విధంగా ముగించగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో వారి వంతుగా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం, వారి యొక్క సలహాలను ఇవ్వటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉండడం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారండి. అంటే డబ్బు పరంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని సాధించి చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. అయితే కాసింత ఖర్చులు అయితే ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఖర్చుల విషయంలో మాత్రం తగుపాటి జాగ్రత్తలను వహించడం మీకు ఈరోజు మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుందండి. అంటే ఎక్కువగా ఖర్చులు ఉండడం వల్ల మీరు అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ముందుగానే ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ఖర్చులకి మీరు ధనాన్ని వెచ్చించాలి అనేది ఒక ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకుని దానిని ఆచరించడం వల్ల మీరు ఎటువంటి విధంగా కూడా డబ్బును వృధాగా మీరు ఖర్చు చేయకుండా మీ యొక్క పొదుపు నిల్వలను పెంచుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అదేవిధంగా మీరు రానున్న రోజులకి ఏదైతే మీరు ఇక మీదట ముందు రోజులకి ఏవైతే ఉంటాయో వాటి కోసం పొదుపు చేసుకోవటం, వాటి అవసరాల కోసం మీరు డబ్బును దాచిపెట్టుకోవటం కూడా మీకు చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తుంటారు. ప్రతి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా మీరు మంచిగా ఆలోచన అయితే చేసుకోగలుగుతారు. అంతేకాకుండా పెద్దల యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దైవ సహాయాన్ని కూడా కోరుతారు. అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయటం కానీ, దైవానికి సంబంధించి ఏదైనా మంచి పుణ్యకార్యాలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా మీరు ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మీకు చక్కగా కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఒక చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. అయితే కాసింత ఏ పని చేస్తున్నా కూడా ఒత్తిడిగా అనిపిస్తుంది. అంటే ఈ పని భారం ఎక్కువగా ఉందేమో, లేకపోతే ఇంత పని మేము చేస్తున్నామేమో అన్నట్లు ఒక్కొక్కసారి మనసుకు అనిపించినప్పటికీ కూడా దానిని మళ్ళీ మరుసటి క్షణంలో మీరు మర్చిపోవడం, ఈ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా పూర్తి చేసుకోవటం, ఆ ధ్యాసలోనే ఉంటారు. కాసింత విరామ సమయాన్ని తీసుకోవాలనే అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వాటి విషయంలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులు, మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. ఆర్థికంగా మీ అభిష్టాలు ఏవైతే, అంటే డబ్బు పరంగా మీరు ఎంత కష్టపడుతున్నారో అంతకు రెట్టింపు ఆదాయాన్ని సంపాదించాలని కానీ, లేకపోతే గతంలో ఏదైతే ఆర్థిక చిక్కులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడాలని కానీ, ఇక మీదట పొదుపును పెంచుకోవాలని కానీ, లేకపోతే ఏదైనా వస్తువులను కొనుగోలు చేయాలని కానీ, ఇట్లాంటి ఏదైనా ఆలోచన మీకు ఆర్థిక పరమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కార్యరూపం దాల్చాలని ఆ ఆలోచనతో ముందుకు వెళ్తారు. అంటే ఆలోచించడమే కాకుండా వాటిని అమలు పరచాలనే ఆలోచనతో ఈరోజు మీరు ఎక్కువగా మీ పనులను అయితే చేసుకుని వెళ్ళగలుగుతారండి. మీకంటూ ఒక చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని కూడా అందరి మనసులో సంపాదించుకోగలుగుతారు. సమాజంలో ఒక చక్కటి ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతారు.
ఏ విధంగా అంటే మీరు మాట తీరు చక్కగా మాట్లాడటం, మీరు ఇతరుల మనసును గెలుచుకునే విధంగా మీరు ప్రవర్తించటం, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని నొప్పించకూడదు అన్నట్లు మీ యొక్క సత్ప్రవర్తనతో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరేదైతే కోరుకుంటున్నారో అటువంటి విధంగా చక్కటి ఉత్తమమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఎవరైతే ఉన్నత చదువుల కోసం, విదేశీ విద్య కోసం ఎవరైతే పోటీ పరీక్షలలో కానీ హాజరవుతున్నారో పరీక్షలకి, అటువంటి అందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న విధంగా చక్కటి ఉత్తీర్ణత శాతం రావటం, మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు చక్కటి ఫలితాలను అయితే ఈరోజు చూడగలుగుతారు. అయితే కాసింత పని భారం అనేది మాత్రం ఎక్కువగా ఉంటుందండి. ఆ పని భారాన్ని కూడా మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీరు మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఏదైనా చక్కటి మీ అర్హతకు తగినట్టు ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఫలించే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక పెట్టుబడి రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం ఆలోచించి కొంతవరకు నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మరింతగా చక్కగా మీ లాభాలను అయితే పొందగలుగుతారు. గతంలో ఏదైతే లావాదేవీలను జరపలేకపోయారో వాటన్నిటిని కూడా ఈరోజు జరుపుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. మీ వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో వృద్ధిని చూడగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్నటువంటి స్థానాన్ని దక్కించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా శుభ ఫలితాలు అయితే రావటం, మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుందండి. అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా లాభాలను పొందగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ పనులను యథావిధిగా సకాలంలో పనులన్నిటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు ఏదైతే మీకు ఇష్టమైన పనులు ఉంటాయో వాటిని కూడా ఈరోజు మీరు పూర్తి చేయటానికి వాటిలో కూడా మీరు మీ యొక్క సమయాన్ని అయితే వెచ్చించగలుగుతారండి. మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు, సంప్రదింపులు, వారి యొక్క సహాయం మీకు మరింతగా ఈరోజు అన్ని విషయాలలోనూ లభించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో
వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, లాభాలను చూడగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ఉద్యోగంలో మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో, మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. మీరు కోరుకున్న విధంగా వారు ప్రతి విషయానికి కూడా వారి యొక్క మద్దతును మీకు తెలియచేస్తారు. అదేవిధంగా మీకు ప్రతి విషయంలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం మానసికంగా మీకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. మనోబలంతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకునే విధంగా వారు మిమ్మల్ని ప్రోత్సహించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కగా పెద్దల సమక్షంలో మీరు ఏదైనా మాట్లాడుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీరు కోరుకున్నటువంటి విధంగా మీరు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాను కూడా నిలబెట్టుకోగలుగుతారండి. అందరి మేలు కోరే విధంగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పనితీరు ఉండటం వల్ల అందరి ప్రశంసలను పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా ఒక సమస్యలు మీకు అనుకూలంగా కొలిక్కి రావటం మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.